హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీ రాణి. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్ కాస్టింగ్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి రికార్డులు సృష్టిస్తుంది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్ తో ముడిపెడుతూ నాగి చేసిన ఈ ప్రయోగానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అసలు ఊహించని విధంగా తీసిన ఈ ఫ్యూచరిస్టిక్ డ్రామా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ చిత్రం ఎప్పటి నుంచి ఓటీటీలకు రాబోతుందంటే ఆగస్టు 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కల్కి చిత్రం స్ట్రీమింగ్ అవుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ అవబోతుందంటూ చాలా మంది నెటిజన్లు పోస్టులు కూడా చేస్తున్నారు. ఇదే నిజమైతే థియేటర్లలో రిలీజ్ అయిన 2 నెలల్లోపే కల్కి ఓటీటీలోకి రాబోతుందన్నమాట. జూన్ 27న ఈ సినిమా థియేటర్లోకి రిలీజ్ అయింది. అయితే ఇటీవల కాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. వాటితో పోలిస్తే కల్కి కాస్త లేట్ అయినట్లే. ఈ చిత్రం మొత్తం 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ 4 భాషల కోసం అమెజాన్ ప్రైమ్ ఏకంగా 200 కోట్లు ఖర్చు పెట్టినట్లు టాక్. మరోవైపు హిందీ వెర్షన్ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ 175 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కను చూస్తుంటే ఓటీటీ రైట్స్ రూపంలోనే కల్కికి 375 కోట్లు వచ్చాయి. మరోవైపు కల్కిలో ప్రభాస్ పోషించిన భైరవ, సూపర్ కార్ బుజ్జి ప్రధాన పాత్రలతో రూపొందించిన బుజ్జి అండ్ భైరవ వెబ్ సిరీస్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ అన్ని అమెజాన్ ప్రైమ్ లో వస్తున్నాయి. థియేటర్లలో ప్రస్తుతం స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తుంది కల్కి. ఇటీవల రిలీజ్ అయిన భారతీయుడు 2కి మంచి టాక్ రాకపోవడంతో కల్కి హవాకి డోకా లేదు. ఇక ఈ సినిమా పార్ట్ 2 కోసం ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్ట్ 1 కంటే ఇది అంతకు మించి అనేలా ఉంటుందని మూవీ టీం కూడా చెబుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్.